ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఓహో టీమ్. మరి ఓహో టీమ్ నుంచి వచ్చేస్తోంది కమల గాయత్రి. మరి ఇప్పుడు తను పాడబోయే పాట ముద్దబంతి నవ్వులో మూగ భాషలు అనే పాట. మరి దానికి ప్యారడీ చేస్తూ వీధి కొళాయి నీళ్లు పట్టుకోవాలంటే డెఫినెట్ గా పానీ పట్టు యుద్ధమే జరగాలండి అని చెప్తూ వస్తోంది. సో లెట్స్ వెల్కమ్ హర్. ముద్దబంతి నవ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, వీధి కొళయున్న చోట పోరు బాటలు, వీధి కొళయున్న చోట పోరు బాటలు, హాటు హాటు గుంటాయి ఫైటు సీనులు, వీధి కొళయున్న చోట పోరు బాటలు, హాటు హాటు గుంటాయి ఫైటు సీనులు, జరుగుతుంది ప్రతిరోజు కురుక్షేత్రము, జరుగుతుంది ప్రతిరోజు కురుక్షేత్రము, ఆ బిందే పల్చియేగా అతివ అస్త్రము, వీధి కొళయున్న చోట పోరు బాటలు. చోట పోరు బాటలు, హాటు హాటు గుంటాయి ఫైటు సీనులు, వీధి కొళయున్న చోట పోరు బాటలు. మున్సిపాలిటీని తిడుతూ సిగలు పడతారు, చాకి చాను బ్రూసిలీల బీట్లు చేస్తారు, మున్సిపాలిటీని తిడుతూ సిగల పడతారు, చాకి చాను బ్రూసిలీల ఫైట్లు చేస్తారు, ఒక్కసారి గాలిలోకి బిందెలెగురుతాయి, అవి కింద పడుతూ సొట్ట పడుతూ ఏడుస్తాయి, వీధి కొళయున్న చోట పోరు బాటలు, హాటు హాటు గుంటాయి ఫైటు సీనులు, జరుగుతుంది ప్రతిరోజు కురుక్షేత్రము, ఆ బిందే పల్చియేగా అతివ అస్త్రము, వీధి కొళయున్న చోట పోరు బాటలు, హాటు హాటు గుంటాయి ఫైటు సీనులు, వీధి కొళయున్న చోట పోరు బాటలు. డిషుం 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 డిషుం. గాయత్రి, నిన్ను చూస్తేనేమో పాష్ గా ఉన్నావు నువ్వు. అసలు ఆ డ్రెస్, ఆ నగలు ఇవన్నీ చూస్తే పాష్ గా ఉన్నావు. నీకు వీధి కొళాయి గురించి బాధలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు అసలు? అంటే ఈ ప్యారడీలోనే తెలుసుకున్నాను. ప్యారడీలో తెలుసుకున్నావు? ఎప్పుడన్నా చూసావా ఇలా ఎవరన్నా గొడవ పడ్డా? తప్ప బయట చూడలేదు. మూవీస్ లో చూసావా? పలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళంతా కలిసి. అవును, సూపర్. చూసి ఐడియా అయితే ఉంది కదా నీకు. ఓకే, సూపర్. జనమిత్ల గారు, అట్నుంచి ఆగ్నేయాస్త్రం వేస్తే ఇటు నుంచి వారుణాస్త్రం వేస్తారు. అంటే ఏంటి? ఇటు నుంచి నిప్పులు చిమ్ముకుంటూ వస్తుంటే ఆ బాణం ఇటు నుంచి నీళ్లు చిమ్ముకుంటూ వచ్చి దాన్ని ఆర్పేసేస్తుంది. అటు వాళ్ళు గరుడ వ్యూహం వేస్తే వీళ్ళు నాగవ్యూహం, నాగవ్యూహం వేస్తే గరుడ వ్యూహం, ఇట్లా ఒకదానికి ఒకదానికి విరుగుడు. అట్లాగే ఇటు నుంచి ఈవిడ
బిందె విసిరేస్తే పైకి, అట్నుంచి ఆవిడ బాల్చి విసిరేస్తే ఆ రెండు పైకి ఎడ్డి కొట్టుకుని కింద పడి సొట్టలు పడి ఏడిచేయ. ఇంత బాధపడి ఏడిచింది అని అసలు ఎంతంత గొప్పగా ఉందమ్మా. చాలా బాగుంది. దీంట్లో కూడా మంచి సామాజిక స్పృహ ఉంది. ఇవాళ కొన్ని పేటల్లో నీళ్ల కోసం ఎట్లాంటి పరిస్థితి ఉంది, పిన్ని వదిన అనుకుంటూ అప్పటిదాకా మాట్లాడుకున్న వాళ్ళు నీళ్ల ట్యాంకు రాగానే ఆ నీళ్ల కోసం ఎవరికి వాళ్ళు పానీపట్టు యుద్ధం జరుగుతుంది అనేది సరదాగా చెప్పినా కూడా ఎంత సామాజికమైనటువంటి సత్యం ఉన్నది. చాలా బాగుంది, బాగా పడి. థ్యాంక్ యూ సార్. మాళవిక. నిజంగా సార్ చెప్పినట్టు చాలా సోషల్లీ రెస్పాన్సిబుల్ పాట. ఆ టాపిక్ ఎంచుకున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. బిందె బాల్చి బాధపడ్డం, ఇటు జాకీ చాన్లు, బ్రూస్లీలు అందరూ వచ్చారు నీ పాటలో, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళావు. అండ్ రియల్లీ థరోలీ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.